ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 27 సెప్టెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 270వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెషయా గ్రంథము 10, 11, 12 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 10వ అధ్యాయము. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికిని బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేం చేయుదురు? సహాయం నందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అష్షూరీయులకు శ్రమ. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. అయితే అతడు అలాగ అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు చాలా జనములను నిర్మూలం చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్ను కర్కెమిషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసితిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనప్పుడు రెక్కను ఆడించున్నది అయినను నోరు తెరచున్నది అయినను కిచకిచలాడున్నది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపం తనతో కోయువాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తువాన్ని ఆడించినట్లును దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును గదా. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగం పంపును. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్టి రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపొదలకును అంటుకుని ఒక్క దినమున వాటిని మృంగివేయను. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనం చేయను. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజంగా ఆశ్రయించెదరు.
శేషం తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనం నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఎలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సర్వలోకమున కలుగుజేయును. ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతం చేసినట్లు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండం ఎత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడను, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడను. నీవు బలిసినందున ఆ కాడి విరుగుగొట్టబడను. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు. మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. రామా వణుకుచున్నది, గెబలో బసచేతము రెండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు. గల్లీములారా, బిగ్గరగ కేకలు వేయుడి. లాయిషా ఆలకింపము. అయ్యయ్యో, అనాతోతు మద్మేనా జనులు పారిపోవుదురు. గిబా నివాసులు పారిపోదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సీయోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా భీకరంగా కొమ్మలను తెగ్గొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయను. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. యెషయా 11వ అధ్యాయము. యెషయి మొద్దు నుండి జిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడిగట్టుగా ఉండను. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనముల విచారణ చేయను. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగను. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కుషులో నుండి, ఎలాములో నుండి, షినార్లో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయను. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరం పోవును. యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజము మీద ఎక్కుదురు,
పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలం చేయను. వేడిమి గల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు దాన్ని చేయను. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. యెషయా 12వ అధ్యాయము. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి అంతటను ఇది తెలియబడను. సీయోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 వచనాలు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటయందేమీయూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియే చేయను. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న యెడల ఇప్పటికీ హింసింపబడనేలా? ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును గదా. మిమ్మల్ని కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకుని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పిందేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.